ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ కూడా నేను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా ప్రభు మనలను తన కృపలో భద్రపరిచి క్షేమంతో నింపినందుకు నేను ప్రభువుకి మనందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. మీరందరూ వింటూ వీక్షిస్తూ కొత్త వారికి పరిచయం చేస్తున్నారు. ఈ యూట్యూబ్లో ఉన్న ఈ రెవరెండ్ దొరైరాజు అనే ఛానల్ని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు యొక్క ధ్యాన వాక్యంగా ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మాట తీసుకుని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. మిరాకిల్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అనేటువంటి ఒక అద్భుతం, సృష్టి అనే అద్భుతం అనే ఒక చిన్న క్యాప్షన్తో మనం ధ్యానం చేద్దాం. ఇది పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పలికిన మాట, నీకు బిడ్డనిస్తాను, నీ వంశం అలాగూ అభివృద్ధిలోకి వస్తుంది, అనేక జనాలకు నువ్వు తండ్రివి అని పిలువబడతావు. ఈ మాటలన్నీ చెప్తే అబ్రహాం ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. శారా అక్కడ నవ్వింది. ఎందుకు నీ భార్య నవ్వుతుంది? వచ్చే సంవత్సరం ఈ టైంకి అయ్యా, నా భర్త ముసలివాడైపోయాడు, నేనేమో గర్భము ఉడిగిన దానను అని తన మనసులో అనుకుంటూ, అబ్బాయి నేను నవ్వలేదండి, నువ్వు నవ్వావు అంటాడు దేవుడిని. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియులరా, ఆ మాట అక్కడికి ఆపి ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, అబ్రహాముకు వృద్ధాప్యలో కుమారుడు, శారా నవ్వటం, దేవుని యొక్క వాగ్దానం, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే 4 సువార్తలలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం వ్రాయడం మనం చూస్తాం. అదేంటంటే, 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆహారంగా పెట్టినటువంటి సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21, మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 44, లోకా సువార్త 9వ అధ్యాయం 10-17 వచనాలు, యోహాను సువార్త 6వ అధ్యాయం 1-13 వచనాలు. 4 సువార్తలలో కూడా ఈ ఉదంతం చక్కగా వ్రాయబడింది. అంటే ఈ విషయంలో దేవుడు ఎంత శ్రద్ధగా ఉన్నారు, ఎంత ఆయన ఈ విషయాన్ని ఎంత బాధ్యతగా తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెంచిపెట్టినటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత బలవంతుడో, అధికారం గలవాడో అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 42వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాలేదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని అన్నాడు ఆయన. నీవు సమస్త క్రియలు దేవుని యొక్క శక్తిని గురించి అనుభవించిన తర్వాత యోబు భక్తుడు పలికినటువంటి శ్రేష్టమైన మాట. కనుక ఆయన ఏదైతే అనుకుంటారో అది చేస్తారంతే, చేయగలరు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము, గర్భం ఉడికిపోయిన శారాకు ఆమె లోకపరంగా ఆలోచన చేస్తే అది అసాధ్యం. కానీ దేవునికి అసాధ్యం కాదు, ఆయన నిరూపించారు. 5,000 మంది పురుషులు ఉన్నారు అక్కడ, స్త్రీలు పిల్లలు కాక. వారికి ఏదైనా పెట్టి పంపాలి, అది ప్రభు యొక్క ఉద్దేశం, ఎవరి వల్ల కాదన్నారు. ఈ 4 సువార్తలు చిన్న చిన్న డిఫరెన్సెస్తో రాస్తే మొత్తం మీద ఒక బాలుడిని ట్రేస్ అవుట్ చేశారు. ఆ బాలుడి దగ్గర 5 చిన్న రొట్టెలు, ఎవలు రొట్టెలు అంటే బార్లీ పిండితో చేసిన రొట్టెలు 5, 2 చిన్న చేపలు ఉన్నాయి, అవి తెచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ముందు వాళ్ళని కూర్చోబెట్టండి జాగ్రత్తగా. అందుకే అప్పుడు దాకా వాళ్ళు వాక్యం వింటూ అలాగలా చల్లా చెదరగా కూర్చుని ఉండొచ్చు. ఇప్పుడు
100 మందిని ఒక లైన్లో, 55 మందిని ఒక్కొక్క లైన్లో అలాగ పంక్తులుగా కూర్చోబెట్టారని మనం సువార్తలో చదువుతాం. ఇప్పుడు ఆయన ఆశీర్వదించి మీరు పంచిపెట్టండి, పంచిపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ కీర్తన, నన్ను మన్నించండి, 115వ కీర్తన 3వ వచనం చూస్తే, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయన ఏదైతే అనుకుంటారో అది చేస్తారంతే. దానిని మార్చగలిగేవారు లేరు, దానిని త్రెప్పగలిగేవారు లేరు. ఆయన అక్కడున్నారు. ఆయన ఎక్కడ తేగలమండి? ఇది అరణ్య ప్రదేశం. ఇప్పుడు ఒకవేళ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మనకి ఇన్ని రొట్టెలు కావాలి, ఇన్ని రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు ఏ బేకరీ వాడు తయారు చేస్తాడు? అసాధ్యం. ఏం పర్వాలేదు, దేవునికి సాధ్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవడు లేడు, త్రిప్పివేయవాడెవడు అని అడుగుతున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన ఒక కార్యం తలపెడితే ఆపగలిగేవారు లేరు. ఆయన ఒక కార్యం తలపెడితే నిర్వీర్యం చేయగలిగేటువంటి శక్తి ఎవరి చేతిలోనూ లేదు. ఎంత గొప్ప దేవుడండి. పదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన చరిత్ర మనం గమనిస్తూ ఉంటే, క్రైస్తవ్యాన్ని గురించినటువంటి అపోహలు, అపవాదులు, నిందలు, దాన్ని రూపుమాపాలైన పథకాలు ఎంతమంది ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే ప్రజలు మభ్యపెట్టడానికి, మోసపుచ్చడానికి నేనే రెండవ క్రీస్తును, అంత్యక్రీస్తును చెప్పుకొని బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాలగర్భంలో కలిసిపోయారు, నియంతలు కలిసిపోయారు, కాదుకూడదన్న వారు కలిసిపోయారు, కుదరదన్న వాళ్ళు కలిసిపోయారు. కానీ ఆయన వాక్యం ఇప్పటికీ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి భాషలలో ముద్రించబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే. ఎంత గొప్ప దేవుడైనా. హృదయపూర్వకమైన వందనాలు చెల్లించాలి. ఏ గ్రంథం, ఏ మత గ్రంథం కూడా ఇన్ని భాషలలో ముద్రింపబడలేదు. కొన్నిసార్లు మంచి పుస్తకాలు రాసిన రచయితలు ఉన్నారు, అవి కూడా ఇన్ని భాషలలోకి తర్జుమా అవ్వలేదు. ఇంకా ముద్రించబడుతూనే ఉన్నాయి, ఇంకా భాషలలోకి తర్జుమా అవుతూనే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనే కోయవారు ఉన్నారంట. పోలవరం నుంచి ఆ లోపలికి ఏజెన్సీలోకి అలాగ మనం కొండల్లోకి వెళితే అక్కడ కోయవారు ఉంటారు. కోయవారి భాషకు లిపి లేదు. బాగా గమనించండి, కోయవారి భాషకు లిపి లేదండి, ఇప్పటికీ లేదు. కానీ వారి భాషలో వారికి అర్థమయ్యేలాగా క్రొత్త నిబంధనను వారు తయారు చేసి బైబిల్ సొసైటీ వారు అందించారు. ఎంత గొప్ప సంగతి అండి. వారు ఏం మాట్లాడుతున్నారో ఆ మాటలు, క్రొత్త నిబంధన ఆ మాటల్లోకి వారికి లిపి లేదు. కానీ మనం ఆ బైబిల్ చదువుతుంటే తెలుగులో ఉంటుంది, ఆ అక్షరాలు చదువుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది, మనకు తెలియదు ఆ మాటలు ఏంటో. కానీ వాళ్ళ భాష నేర్చుకుని దానికి లిపి లేదు కనుక తెలుగులో క్రొత్త నిబంధన ముద్రించారు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చదువుతుంటే వాళ్ళకి తేటగా దేవుని యొక్క సువార్త చక్కగా అందేలాగా ఒక అద్భుతం. ఇలాంటివి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఎవడు రక్షణ పొందగలడు? అక్కడ ప్రశ్న శిష్యులలో, ప్రజానాయకుల్లో. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం అనే మాట అక్కడ చదువుతాం మనం. ఇది మనుషులకు అసాధ్యం. ఎవరు కూడా మనుషులను ఆధ్యాత్మికంగా రక్షించలేరు. ఒకవేళ నేను రక్షకుణ్ణి అని చెప్పుకునేటువంటి రాజులు కొంతమంది బయలుదేరి ఉండొచ్చు. అది ఒక ప్రాంతానికి, ఒక కాలానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ రాజుగారి వృద్ధాప్యంలోనో లేకపోతే యుద్ధంలోనో ఆయన కాలగమనంలో కలిసిపోతారు. ఆ తర్వాత ఆ మాట చెప్పగలిగేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన తర్వాతి తరం తర్వాత ఆ తరాలు లేకపోవచ్చు. కానీ నేను రక్షిస్తాను అని చెప్పగలిగిన దేవుడు ఆయనే. ఆయన చెప్పిన మాట ఎప్పటికీ కూడా అది సమస్య పోవడానికి వీల్లేదు. అందుకనే
లోకసువార్త 1వ అధ్యాయం 37వ వచనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. మరియమ్మ గారితో, నువ్వు గర్భవతి అవుతావు అమ్మా, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భంలో నుంచి రక్షకుడు వస్తాడు. అయ్యా నాకు పెళ్ళవలేదండి, నేను పురుషుని ఎరగదానండి. ఓకే, నీకు అర్థం అవ్వడానికి ఒక విషయం చెప్తాను. నీ సమీప బంధువురాలు ఎలిజబెత్, ఆవిడ గర్భంతో ఉన్నారు, 6వ నెల గర్భం. అది కూడా దేవుని దయ వలన జరిగింది. కనుక అక్కడ అసాధ్యం కానిది నీ విషయంలో ఎందుకు అసాధ్యం అవుతుంది? కాదు కదా, ఇది కూడా సాధ్యం అవుతుంది. ఆయన చెప్పిన మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఆయన చెప్తే అది జరుగుతుంది. కనుక మన జీవితాల్లో ఆయన చాలా సందర్భాల్లో దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆయన స్వరం మనకు వినబడుతుందో నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, హృదయపూర్వకంగా విశ్వసించగలిగితే, ఆధారపడగలిగితే, ఇది నా జీవితంలో నెరవేరుతుంది అని మనం హృదయాలు పూర్తిగా నమ్మగలిగితే అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుచేతనంటే భూదిగంతముల వరకు రక్షించగలవాడు సమర్థుడు. వాళ్ళు అనేది లేదండి. ఈ తెగ ఆ తెగ, ఈ జాతి ఈ కులం ఆ కులం ఏమీ లేదండి. ఎవరినైనా సరే నమ్మి విశ్వసించగలిగితే రక్షించగలిగేవాడు. మృతదేహాలపై సర్వాధికారం గలవాడు. యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు, నాయన విధవరాలి కుమారుని బ్రతికించినప్పుడు ప్రజల్లో కొన్ని సందేహాలు వచ్చాయి. ఏంటంటే వారి నమ్మకం చనిపోయిన వారి యొక్క ఆత్మ 3 రోజుల వరకు అక్కడే తిరుగుతూ ఉంటుంది. కనుక ఆ ఆత్మ ఈ దేహంలో ప్రవేశిస్తే వారు బ్రతుకుతారు, కనుక ఇది పెద్ద గొప్ప సంగతి కాదని చెప్పుకుంటూ వచ్చారు. అందుకనే లాజరు చనిపోయిన 3 దినాల వరకు రాకోకుండా సమాధి చేయబడిన 3 దినాల తర్వాత 4వ దినాన వచ్చి లాజరును బ్రతికించి చూపించాడు. ఆయన మృతదేహాలపై సర్వాధికారము గలవాడు, విరిగిన దానిని బాగు చేయగలవాడు. సూటిపోటి మాటలతో మనుషులకు హృదయాన్ని విరిచేసే పరిస్థితి మనం చూస్తామండి. అటు సమరయ స్త్రీని చూస్తాం, వ్యభిచారమంతో పట్టబడిన స్త్రీని చూస్తాం. వారందరూ కూడా విరిగిన హృదయం గలవారే. ప్రజలు వారి యొక్క మాటలతో వారి యొక్క జీవితాలను విరిచారు, వారి హృదయాలను బద్దలు చేసేసారు. కొన్నిసార్లు లేనిపోయిన అపవాదుల నిందలతో మన జీవితాలు కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆయన దానిని బాగు చేస్తాడు. అమ్మాని పిలిచి, వెళ్ళమ్మా, నేను కూడా నేనేం చేయట్లేదు, నీకే పనిష్మెంట్ ఇవ్వట్లేదు, వెళ్ళు, కానీ ఇక ముందు అలాంటి జీవితం జీవించొద్దు. సమరయ స్త్రీ అంతవరకు వెలివేసినట్టుగా ఆ గ్రామం చూశారు కనుక ఎవరో లేని టైంలో వచ్చి కాస్త నీళ్లు పట్టుకుపోతూ ఉంది ఆవిడ ఈ బావి దగ్గరకు వచ్చి. కానీ ఇప్పుడు అదే గ్రామానికి వెళ్ళి ధైర్యంగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తే వారు వచ్చి క్రీస్తును పిలుచుకెళ్ళి 2 దినాలు తమ దగ్గర ఉంచుకుని, అమ్మాయికి నీతో మాకు పని లేదు, మేము విన్నది మాకు అర్థమైంది. గొప్ప సువార్తికురాలు. నాశనమైన దానిని తిరిగి కట్టగలవాడు. యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ఎన్నిసార్లు పాడు చేశారండి, సర్వనాశనం చేసేశారు. కానీ అది కట్టబడింది. ఇప్పుడు లేదు. అది ఎందుకు లేదు అంటే ప్రభువు చెప్పాడు కనుక లేదు. ఒకవేళ నిశ్చిత్తమైతే తిరిగి మరలా కట్టబడడానికి ఏమీ ఉండదు. ఇక ఎంతమంది రోగులను బాగు చేశారండి ఆయన. ఇవాళ మన జీవితాల్లో కలిగిన ప్రతి బలహీనత నుంచి విడిపించడం లేదా? మన జీవితాల్లో స్వస్థత మనకి కలగట్లేదా? మనం బలహీనపడినప్పుడు ఆయన మనల్ని బలపరచడం లేదా? ఇవన్నీ మన జీవితాల్లో జరిగేటువంటి అద్భుతాలే. అంచేత అద్భుతాలను సృష్టించగలిగేటువంటి దేవుడు, మిరాకిల్ ఆఫ్ క్రియేషన్ అనే పదంతో మనం ఈరోజు వాక్యాన్ని వింటున్నాం. అద్భుతాలను సృష్టించగలిగినటువంటి దేవుడు, అద్భుతాల ద్వారా క్రొత్త సృష్టిని చేయగలిగేటువంటి దేవుడు మన దేవుడు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క సహకారం మనకుంటే మనం జయించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, సౌలు రాజు యుద్ధం జరుగుతూ ఉంది. అవతల వారు బలంగా ఉన్నారు. సౌలు ఎలాగైనా జయించాలనే తాపత్రయంలో తన సైనికులకి, ప్రజలకి ఈరోజు మీరు ఏమి తినడానికి వీల్లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా మీరు నోట్లో పెట్టడానికి వీల్లేదని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే యోనాతాను ఈ విషయం తెలియదు. యోనాతాను కూడా ఒక సైనికుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళారు. గొప్ప విజయం దొరికింది. ఆయన అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక తేనె అలాగ ప్రవహిస్తూ కనిపించింది తేనె పట్టులో నుంచి.
తన చేతిలో ఉన్నటువంటి కర్ర ఆ తేనెలో ముంచి నోట్లో పెట్టుకోగానే చాలా శక్తి వచ్చినట్టుగా, బలం వచ్చినట్టుగా అయిపోయింది. కానీ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. వెంటనే సౌలు రాజుకి వర్తమానం వెళ్ళింది. ఎవరు చేశారు, చీట్లు వేశారు, అందరూ తప్పుకున్నారు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఇక నేను నా కోడికే మిగిలాం, మా ఇద్దరి మీద కూడా చీటు వేయండి అన్నాడు. చేస్తే యోనతాను మీదుగా చీటు వచ్చింది. యోనతాను పిలిచి అడిగాడు, ఏం చేసావు, ఏం జరిగింది అంటే చెప్పాడు, అయ్యా ఇలా చేశాను. మరి ఎవరైతే ఈ రోజున దేనిని ముట్టుకున్నా వారు చంపబడాలి అనేటువంటి ఒక డిగ్రీ, ఒక ఆజ్ఞ నేను జారీ చేశాను కనుక నువ్వు చావాల్సిందే. అప్పుడు ప్రజలు ఏమంటారంటే, జనులు సౌలుతో, ఎక్కడ సమూయేలు మొదటి గ్రంథం 14 అధ్యాయం 45వ వచనం, జనులు సౌలుతో, ఇశ్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదనటకి కూడదు, దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను, దేవుని సహాయం చేత. రాజాజ్ఞ ఉంది, కానీ దాన్ని అమెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రజల యొక్క ఆ ప్రెషర్ తట్టుకోలేక యోనాతానును విడిచిపెడతాడు సౌలు. ముందు చెప్పాడు, ఎవరైనా సరే, అది నా కొడుకైనా సరే చావాల్సిందే అని. కానీ ఇప్పుడు ప్రజలు దేవుని సహాయం చేత యోనాతాను ఎంత గొప్ప విజయం మనకు కలుగజేసి అతను ఎలా చంపుతావు? ఎందుకంటే ఈ విజయం దేవుని వలన జరిగింది. అటు ప్రజలకి విజయం దొరికింది దేవుని వలన, యోనాతానుకు ఒక కొత్త జీవితం దొరికింది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మార్కు సువార్త 16వ అధ్యాయంలోకి వెళితే 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి. పునరుత్థానుడైన తర్వాత, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు చెల్లాచెదరైపోయినటువంటి వారు తిరిగి మరలా దేవుని యొక్క సువార్తను అందించేటువంటి ప్రయత్నంలో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆ వాక్యం స్థిరపరచబడాలంటే ఏదో ఒక మంచి కార్యం జరిగినప్పుడు, ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక సూచక్రియ జరిగినప్పుడు ప్రజలు నమ్ముతారు గనక ఆయన చెప్తున్నాడు, ప్రభు వారికి సహకారుడై ఉండి సువార్త ప్రకటించే వారికి వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియ వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఏమి అనుభవించట్లేదా మనం? మన జీవితాల్లో దేవుడి వల్ల ఏమి అనుభవించట్లేదండి. ఏమి అనుభవించకుండానే ఇన్ని సంవత్సరాలు ఈ జీవితం అంతా గడిపేశామా? కాదు. కనుక మన జీవితాల్లో ఆయన అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం చేయడం ద్వారా, ఒక గొప్ప కార్యం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఆయన మనలను నూతన పరుస్తున్నాడు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు ప్రియులారా. కనుక యేసు ప్రభుని గురించి చెప్పబడిన శ్రేష్టమైన మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, క్రీస్తు మూలముగా. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అది ఆయన యొక్క పవర్. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక శ్రేష్టమైన మాట పౌలు గారు చెప్తారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, నేను 2 చెప్పాను, 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. ఆకాశంలో కానీ భూమి మీద కానీ, కనపడేవి కానీ కనపడనివి కానీ, సింహాసనాలైనా లేకపోతే అందు మీద కూర్చున్న ప్రధానులు, అధికారులు, ఏదైనా సరే ఆయన వలన సృజించబడిన. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన. అంటే ఆయన వలన కాకుండా ఏదీ లేదు. ఒకవేళ ప్రభు మీద నమ్మకం లేని వాళ్ళు అనుకోవచ్చు, ఇది మా శక్తి, మా బలం అని, లేకపోతే ఇది మా శౌర్యం అని, లేకపోతే మా ధనబలం, అంగబలం, ఏదైనా అనుకోవచ్చు. కానీ దాని వెనక దేవుని చిత్తం ఉంటుంది. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడడానికి ఒక ప్రభువుని ఎరగని, అసలు ప్రభు అంటే ఏంటో తెలియని, దేవుడు అంటే ఏంటో తెలియని ఒక రాజును ఆయన పంపించాడు ఆ రాజ్యం మీదకి. ఆయన ఆ రాజ్యాన్ని ఓడించి తన హస్తగతం చేసుకుని
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల. కోరేష్ గురించి మనం చదువుతాం, పారసీక దేశపు రాజుగా. దేవుడి యొక్క గొప్ప అద్భుత కార్యం కదండి అది. అంచేత మన జీవితాలలో అక్కడ మన ఇందాక 5 రొట్టెలు 2 చిన్న చేపల ఉదంతో మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఆ గొప్ప జనసమూహం చూచి వారి మీద కనికరపడి అని ఉందండి. ఆ కార్యం జరగడానికి 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టడానికి కారణం ఏంటంటే, ఆయన వారి మీద కనికరపడి, మన మీద కనికరపడి మన జీవితాలు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఆయన. ప్రతిదీ అద్భుతమే. నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే, నేను గుర్తించలేకపోతున్నాను అంతే కొన్నింటిని, కానీ ప్రతిదీ అద్భుతమే. ఇవాళ నేను జీవించి ఉన్నాను, బ్రతికున్నాను అంటే అది అద్భుతమే. నా ఆరోగ్యం నా బలం కాదండి. బలవంతులు కూడా వెళ్ళిపోతారండి, ఆరోగ్యవంతులు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళని కారణాలు. కనుక ఇది నా జీవితంలో జరుగుతున్న అద్భుతం అనేటువంటి. ఏమండి, ఒక వ్యక్తిని రక్షించడం కంటే గొప్ప కార్యం ఏముంటుందండి? నేను ప్రభు వలన రక్షించబడ్డాను, రక్షించబడుతూనే ఉన్నాను ప్రతిరోజు. అది యేసయ్య వలన మాత్రమే జరుగుతుంది. కనుక ఆయన ఒక క్రొత్త సృష్టిగా మనలను చేస్తున్నాడు. ఒక్కొక్క కార్యం చేస్తూ ఒక క్రొత్త సృష్టిగా ఎందుకు చేస్తున్నాడంటే, మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం పోవాలి, పాత ఆలోచనలు పోవాలి, పాత ఉద్దేశాలు పోవాలి, నువ్వు నూతనపరచబడాలి, నూతనంగా క్రీస్తులో ఇంకా 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 అలాగ ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాలి. అందుచేత యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరచుకోవడానికి సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా కుటుంబాలన్నిటిని కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క పనులు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం వీటన్నిటిలో తోడుగా నడిపించు. వేసవి ఎండలు పెరుగుతున్నాయి, మీ కాపుదల దయచేయండి. ఏ అనారోగ్యం, బలహీనతలకు గురి కాకుండా కాపాడు. పనులున్నాయి, ప్రయాణాలున్నాయి, వీటన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మరి ముఖ్యంగా బిడ్డలు పరీక్షలు వ్రాశారు, కొంతమంది వ్రాస్తున్నారు, ఫలితాల కొరకు ఎదురు చూచేవారు కొందరు. మీరే సహాయం చేయండి. ఎవరిని ఏ స్థాయిలో నిలబెట్టాలో మీకు తెలుసు, సహాయం చేయి. విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలు, వారి చదువులు, ఉద్యోగాలు తోడుగా ఉండి నడిపించు నాయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అశాంతిని తొలగించి శాంతితో, సమాధానంతో నింపండి. అలాగే మా కుటుంబాల్లో బలహీనతలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, చికాకులు, చింతలు, దిగులు, కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇవన్నీ ఉన్నాయి తండ్రి. వీటన్నిటిలో కూడా మీరే సహాయం చేసి ఎవరికి ఎలాంటి విడుదల కావాలో, ఎలాంటి రక్షణ కావాలో అది మీరు అందించండి. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఏదైనా మీరు ఇస్తారు. అది ఆరోగ్యమైనా ఇస్తారు, నెమ్మదైనా మీరే ఇస్తారు, ఆర్థికపరమైన పరిపుష్టి అయినా మీరే ఇస్తారు. ఏదైనా మీరే చేయగలరు. సహాయం చేయండి. అలాగే తండ్రి, మా రాష్ట్రంలో, దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మంచి పరిపాలన ఎవరి ద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి కలుగుతుందో అట్టి నాయకత్వాన్ని దయచేయమని తండ్రి, అలాంటి నాయకులను అనుగ్రహించమని, వారు నీతితో, న్యాయంతో పరిపాలించగలిగే శక్తిమంతులుగా వారిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరూ వెంట రానిమ్మని మీరు వాగ్దానం చేసినట్టుగా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుననే దీవెన మా ప్రియులందరికీ అనుగ్రహించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారి మీ క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.